తెలంగాణలో క్రెడిట్ పాలిటిక్స్ నడుస్తుంది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ ఘనత తమదంటే కాదు తమదంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ జబ్బలు చర్చుకుంటున్నాయి. ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం చూపమని హస్తం కాలరెగేస్తే తమ పోరాటం వల్లే సర్కార్ దిగొచ్చిందని కారు క్లెయిమ్ చేసుకుంటుంది. వెనుకబడిన వర్గాలను ఉద్ధరించామని చెప్పుకుంటున్న ఆ పార్టీలు నిజంగానే ఆయా వర్గాలకు మేలు చేస్తాయా? అన్నీ వీళ్లే చేస్తే మరి దశాబ్దాలుగా పోరాడుతున్న ఆ ఉద్యమ నేతల పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. ఎస్సీ వర్గీకరణ ఇది మాదిగ సామాజిక వర్గం, దాని ఉపకులాల దశాబ్దాల కల. రిజర్వేషన్ కోటాలో అందరికీ సమాన అవకాశాలు అనే నినాదంతో పుట్టిన ఈ ఉద్యమం ఎట్టకేలకు తీరం చేరింది. ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది తెలంగాణ. అలాగే బీసీ కుల గణన కూడా ఆయా సామాజిక వర్గాల నుంచి ఎప్పటినుంచో వినిపిస్తోన్న డిమాండ్. మేమెంతో మాకంతా అని ఏండ్లుగా గొంతెత్తాయి వెనుకబడిన వర్గాలు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కుల సర్వే చేపట్టి ఎవరి లెక్కేంతో తేల్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. అంతేకాదు బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కేంద్రానికి బిల్లును కూడా పంపింది. అయితే ఈ రెండు అంశాలే ఇప్పుడు రాజకీయాలకు వేదికగా మారాయి. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ ఘనతలు తమవంటే కాదు తమవంటూ పోటాపోటీగా క్లెయిమ్ చేసుకునే పనిలో పడ్డాయి. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. తమ ప్రభుత్వ హయాంలోనే ఈ రెండు అంశాలకు పరిష్కారం లభించిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దశాబ్దాల కల నెరవేర్చామని కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకోవాలని చూస్తోంది. జనాభాలో అత్యధికంగా ఉండి అభివృద్ధిలో సమాన అవకాశాలు అందుకోలేక వెనకబడిన వర్గాలకు మేలు చేసేందుకు బీసీ కులగణన చేయటమే కాదు 42% రిజర్వేషన్ల కోసం బిల్లును రూపొందించామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి రాజకీయ అవకాశాలు కల్పిస్తామంటోంది. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వర్గీకరణ అంశాన్ని క్లియర్ చేసింది తామే అంటూ కాంగ్రెస్ చెప్తోంది. క్రెడిట్ క్లెయిమ్లో తామేం తక్కువ కాదంటోంది బీఆర్ఎస్. తమ పోరాటం వల్లే బీసీ కులగణన సాధ్యమైందని ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన 42% బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉండటంతో వెంటనే దానికి ఆమోదం తెలపాలని బీసీ నినాదం ఎత్తుకున్నారు కవిత. అందుకోసం రైల్ రోకోకు కూడా పిలుపునిచ్చారు. ఇలా కుల గణనపై మొదట్నుంచి పోరాటం చేసింది తమ నాయకురాలి అని జాగృతి నాయకులంటున్నారు. లేదు దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ కులగణన చేసిన మొదటి రాష్ట్రం, మొదటి నాయకుడు రేవంత్ రెడ్డి అంటూ కాంగ్రెస్, బీసీ నాయకులు చెప్పుకుంటున్నారు. రాజకీయం అంటేనే ఓట్ల వేట. మెజారిటీ కులాల జనాభా ఓట్లు సంపాదించటమే రాజకీయ పార్టీల లక్ష్యం. ఇప్పుడు తెలంగాణలో బీసీలు, ఎస్సీ వర్గాల మద్దతు కోసం ఓవైపు కాంగ్రెస్, మరోవైపు కారు జోరుగా ప్రయత్నం చేస్తున్నాయి. అందుకు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రధాన అస్త్రాలుగా వాడుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చి తామే బీసీలకు అన్నీ చేశామని కాంగ్రెస్ అంటే, వారు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని బీసీ నినాదం అధికారం పోగానే మళ్లీ మెజారిటీ కులాల ఓట్ల కోసం తమ పోరాటానికి తలొగ్గే బీసీ బిల్లును తీసుకొచ్చారని మరొకరంటున్నారు. ఇలా హస్తం, గులాబీ నేతల పోటాపోటీ క్లెయిమ్స్తో 40 ఏండ్ల నుంచి బీసీల కోసం పోరాటం చేస్తున్న బీసీ నాయకులు పక్కకు పోయారు. బీసీల హక్కుల కోసం, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్స్ కోసం 1 కాదు 2 కాదు 40 ఏండ్ల నుంచి ఆర్ కృష్ణయ్య ఉద్యమం నడిపారు. బీసీలకు రాజకీయంగా, విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణ తన ధ్యేయంగా మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ను స్థాపించి 30 ఏండ్లుగా ప్రజా ఉద్యమాలు చేసి చివరికి సాధించారు. ఇక రాజకీయంగా మాత్రం బీసీలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించింది మాత్రం ఎన్టీఆర్. ఇలా అందరూ ఎవరికి తోచిన రీతిలో వారు పోరాటం చేశారు. కానీ ఇప్పుడు ఈ ఘనతంతా తమదే అంటూ రాజకీయ పార్టీలు క్రెడిట్ కొట్టేసే ప్రయత్నాలు చేయటాన్ని పొలిటికల్ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. అయితే తెలంగాణలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై ఇక్కడి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం, అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.